అందరికీ నమస్కారం. ఛత్రపతి సంభాజీ మహారాజు గారిని ఔరంగజేబు అరెస్ట్ చేసిన తరువాత అతనిని చిత్రహింసలు పెట్టి చంపేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. దీని గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. ఏ విధంగా దొంగ దెబ్బ తీసి అరెస్ట్ చేశాడు, ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపేశాడు అనేసి. ఆ తర్వాత సంభాజీ మహారాజు గారి కుమారుడు గురించి కూడా నేను వీడియో చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఛత్రపతి సంభాజీ మహారాజు గారిని చంపేసిన తర్వాత ఔరంగజేబ్ ఏం చేశాడు, ఆ తర్వాత సంభాజీ మహారాజు గారికి అంత్యక్రియలు ఎవరు చేశారు, సంభాజీ మహారాజు గారి సమాధి ఎక్కడ ఉంది, దీని గురించి మాత్రమే ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మృత్యువు కూడా వంగి నమస్కారం చేసే అంతటి ధైర్యవంతుడు ఛత్రపతి సంభాజీ మహారాజు గారు. సంభాజీ గారిని అతని స్నేహితుడు అయిన కవి కలష్ను వీళ్ళ ఇద్దరిని ఔరంగజేబు ఇదే ప్రదేశంలో అంటే తులాపూర్లో నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అది మార్చి 11, 1689 ఔరంగజేబు శంభూ మహారాజు గారిని నిర్దాక్షిణ్యంగా హింసించి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి అదే ప్రాంతంలో నదిలో విసిరేశాడు. అది త్రివేణి సంగమం. భీమా, భామ, ఇంద్రాయణి అనే 3 నదులు అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశము పూణే నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉండే హవేలీ తాలూకాలో ఉంటుంది. ఈ ప్రదేశానికి ఇంతకు ముందు పేరు నాగర్గావ్, కానీ దీన్ని తులాపూర్ అని ఎందుకు పిలుస్తారు అని అంటే ఆదిల్షాహీకి చెందిన షాహాజీ రాజే వజీర్ మురాజ్గదేవ్ ఏనుగు బరువున్న 24 తులాల బంగారాన్ని ఈ ప్రదేశానికి విరాళంగా ఇచ్చినందువల్ల అప్పటి నుంచి ఈ గ్రామాన్ని తులాపూర్ అనేసి పిలుస్తూ ఉంటారు. సంభాజీ మహారాజు గారి సమాధి వధు భద్రుక్ తులాపూర్ రెండింటిలో కూడా ఉంటుంది. ఈ గ్రామం తులాపూర్ నుండి మరింత కొంచెం దూరంలోనే ఉంటుంది. ఈ క్రూరమైన చక్రవర్తి ఔరంగజేబు ఛత్రపతి సంభాజీ మహారాజు గారి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి నది ఒడ్డున విసిరేశాడు. గ్రామస్తులు అక్కడ తర్వాత ఆ రాజుగారి యొక్క శరీర భాగాలను సేకరించి అక్కడ ఆ గ్రామస్తులే సంభాజీ మహారాజు గారికి అంత్యక్రియలు చేశారు. అదేవిధంగా వధు గ్రామానికి చెందిన గోవింద్ మహర్ అనే అతను ఈ మహారాజు యొక్క మృతదేహ భాగాలన్నిటినీ కూడా సేకరించి వాటిని చర్మకారుడితో కుట్టించి అక్కడ దహన సంస్కారాలు చేశారు అని అంటారు. దానికి గుర్తుగా వధు గ్రామంలో కూడా ఈ ఛత్రపతి సంభాజీ మహారాజు గారి వధు అనే స్థలం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంకొంతమంది అభిప్రాయం ప్రకారము రాజ్యం ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి, అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి రాజులకి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆ సంఘటనలో ప్రత్యేకంగా నిలిచిన ఒక వ్యక్తి, ఒక మహిళ జానాబాయి. ఈమె నదిలో బట్టలు ఉతికే సమయంలో ఔరంగజేబు అనుచరులు ఈ రాజు శవాలను నది ఒడ్డున పడేయడాన్ని ఆమె చూసింది. ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి, ఆమె చెప్పడం వల్లే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న ఆ శరీర భాగాలు అన్నిటినీ కూడా వేరుకొనేసి వాటినన్నిటినీ కుట్టి ఒక భాగంలా తయారు చేసి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ అదే ప్రదేశంలో సంభాజీ మహారాజు గారికి సమాధిని కూడా కట్టించారు. ఆ ప్రదేశంలో శివాలయం ఉంటుంది. దానికి ఎదురుగా ఒక కుటీరం లాంటి స్థలం ఉంటుంది. ఆ స్థలం లోపలే శంభూరాజు గారి సమాధి ఉంటుంది. అక్కడ శంభూ మహారాజు గారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కిందనే ఒక జాడీలో ఆయన అస్థికలు ఉంచి అక్కడ పాతిపెట్టి ఆయనకి సమాధిని కట్టించారు. అదే ప్రదేశంలో ఇంకొంచెం పక్కన శంభూ మహారాజు గారి స్నేహితుడైన కవి కలష్ గారి సమాధి కూడా ఉంటుంది. వీళ్ళిద్దరిని అక్కడే చంపేశాడు కాబట్టి ఔరంగజేబు వీళ్ళిద్దరి సమాధులు కూడా అక్కడే కనపడతాయి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కవి కలష్ గారి సమాధి. అక్కడ ఉన్న శివాలయం వచ్చేసి సంగమేశ్వర ఆలయం. దీన్ని షాహాజీ రాజే పునరుద్ధరించారు. జీజో చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. శివరాయ్ చిన్నవాడిగా ఉన్నప్పుడు ఇక్కడ రాయరేశ్వర్ కోట ముందు ఉన్న ఈ సంగమేశ్వర శివలింగం ముందే స్వరాజ్య ప్రమాణం చేశారు అనేసి చరిత్ర చెబుతుంది. 1633లో ఆదిల్షాహీ ఆస్థాన విజయర్ శ్రీ మురారి పంత్ జగదేవ్ అదేవిధంగా స్వామి రుద్రనారాయణ మహారాజ్ ఆదేశాలను పాటించి ఈ ఆలయాన్ని మరమ్మతులు చేయించాడు. షాహాజీ మహారాజు అదేవిధంగా శివాజీ కొంతకాలం ఇక్కడే ఉన్నారు అనేది కూడా చరిత్రలో ఉండే విషయం. ఇదండి సంభాజీ మహారాజు గారి సమాధి ఎక్కడ ఉందో అనేసి కొంతమంది అడిగారు. దాని గురించిన వివరణ. ఛత్రపతి సంభాజీ గారి కూతురు గురించి మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆమె గురించి చెప్తాను. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. నేను కరెక్ట్ చెప్తున్నాను అనిపిస్తే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. ఇలాంటి చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చరిత్రని మర్చిన వాడు చరిత్రహీనుడు అవుతాడు అనేసి నేను చదివాను. ఇది మీరు కూడా నమ్ముతారు అని నేను అనుకుంటున్నాను. నాతో ఏకీభవిస్తే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.